ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో మనం అనేక అంశముల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాము. నేటి ధ్యాన అంశము ద లార్డ్స్ ప్రేయర్, ప్రభు ప్రార్థన. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 14 వచనం దాకా చదువుకుందామండి. The Gospel according to Matthew chapter 6 verses 6 to 14. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇప్పటి నుంచి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కాబట్టి ఈ యొక్క వచనాల్లో ప్రార్థన గురించి అనేక సంగతులు మనకు మరి ప్రభువారు తెలియజేస్తున్నాడు. ఏ రీతిగా ప్రార్థన చేయాలా, ఎవరికి అడ్రస్ చేయాలా, ఏమి మనము ప్రార్థనలో మరి అడగవచ్చు, లేకపోతే ఇంక్లూడ్ చేయాలి, మరి హౌ టు కంక్లూడ్ దిస్ అన్నటువంటిది, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క పరలోక ప్రార్థన ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థనలో మనకు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఒకవేళ ప్రార్థన ఎలాగో చేయాలో మనకు తెలియనప్పుడు ఇక్కడ శిష్యులు కూడా అడుగుతున్నారు ఎలాగో ప్రార్థన చేయాలి అన్నప్పుడు యేసు తన శిష్యులకు చెప్పినటువంటి ఒక మోడల్ ప్రేయర్ అని చెప్పి అనవచ్చు. కాబట్టి మరి లార్డ్స్ ప్రేయర్, ప్రభు ప్రార్థన అనేక సంఘాలలో మరి తప్పకుండా ముగింపులో మరి ఈ యొక్క పరలోక ప్రార్థన చేస్తారు. మరి కొన్ని సంఘాలలో మరి ఈ యొక్క తప్పకుండా వారి కుటుంబ ప్రార్థనలో కూడా మరి యొక్క ప్రభు ప్రార్థనతో వాళ్ళు ముగించడం అనేటటువంటిది మరి చూస్తాము. కాబట్టి ప్రభు ప్రార్థన, ప్రభు వారు నేర్పించినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఒక్కొక్క వచనం గురించి కూడా అనేక మంది మరి ఎన్నో మరి ప్రసంగాలు చేసినటువంటి సందర్భాలు ఉంటున్నవి. మరి వాట్ డూ వి మీన్ బై లార్డ్స్ ప్రేయర్? డెఫినేషన్ మనం చూసినట్లయితే ద లార్డ్స్ ప్రేయర్ ఈజ్ అ మోడల్ ఆఫ్ ప్రేయర్ taught by Jesus to his disciples. తన యొక్క శిష్యులకు ప్రభువారు నేర్పించినటువంటి ఒక ప్రార్థన ప్రియులారా. మరి దీంట్లో 3 అంశాలు మనం ధ్యానించిన ముఖ్యంగా మరి ద పోస్చర్ ఆఫ్ ప్రైజ్, మరి స్తుతించటం అనేటటువంటిది. మరి మన యొక్క ప్రార్థనలో పిల్లలారా ప్రైజ్ అనేటటువంటిది ఉండాలి. ఇక్కడ చూడండి, మరి 9వ వచనంలో మీరు ఇలాగ ప్రార్థన చేయుడు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. కాబట్టి ఇక్కడ మొదటిగా మరి దేవుణ్ణి ప్రియులారా, మరి పరలోకమందున్న మా తండ్రి, మొదటగా తండ్రికి ప్రియులారా, ఆ దేవునికి మొదటగా మరి ఆయన్ని ఆరాధించటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము ఇక్కడ భూమి యందు కూడా నెరవేరును గాక. తండ్రిని వేడుకుంటున్నాం ప్రియులారా. ఆయన యొక్క చిత్తం, మన యొక్క సొంత చిత్తము, స్వలాభములు ఇవి కాదు కానీ పిల్లలు ఆయన యొక్క చిత్తం నెరవేరాలి. కాబట్టి ప్రార్థనలో కూడా మనము మరి గుర్తు చేసుకుంటున్నాం పిల్లలారా.
ఆయన యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వాలి. పరలోక రాజ్యం యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చూసినట్లయితే పరలోకం నుంచి పంపబడినటువంటి వాడుగా మరి పరలోకమునకు వెళ్ళటం ఎలాగో పరలోక రాజ్యమునకు చేరటానికి ఏమి అవసరం అన్నటువంటిది అవన్నీ కూడా ప్రభు వారు తెలిసిపోయాడు. తన యొక్క ఆశ, తన యొక్క మనసంతా కూడా పరలోకం మీద. ఆ పరలోకపు తండ్రి, పరలోకపు రాజ్యము, ఆ పరలోకం యొక్క దేవుని యొక్క చిత్తం చేయటం అనేటువంటిది, పరలోకం యొక్క దేవుని యొక్క మహిమ ఘనత రావటం అనేటటువంటిది మరి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థనల యొక్క ఆ పోస్చర్ ఆఫ్ ప్రైజ్ సాగిలపడి ప్రభులారా నమస్కరించి ఆయనకు మోకాళ్ళని ప్రార్థన చేయటం అనేటటువంటిది. కాబట్టి హౌ వి పోస్చర్ దేవుని సన్నిధిలో వినయం, విధేయతతోటి వినమ్రతతోటి మరి ఎంతో పిల్లల విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. మరి ఇదంతా కూడా అడ్రస్ టు అవర్ గాడ్ ఇన్ హెవెన్, అవర్ హెవెన్లీ ఫాదర్. ప్రియులారా ప్రభువును యేసును రక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి కూడా మనం దేవుని యొక్క కుమారులు అవుతాం. అప్పటి నుంచి అబ్బా తండ్రి అనేటటువంటి మొర పెట్టేటటువంటి పరిశుద్ధాత్మను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పటి నుంచి కూడా మనము ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటాం పిల్లారా. మరి ముఖ్యంగా రెండవదిగా ఏంటి అంటే ప్రొవిజన్ అండ్ పార్డన్. మన యొక్క ప్రార్థనలో పిల్లారా మన యొక్క అవసరతల గురించి పిల్లారా దేవుని మనం అడగవచ్చు. అంతేకాకుండా క్షమాపణ గురించి కూడా మరి ఇక్కడ మనము చూసినట్లయితే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. కాబట్టి ప్రియులారా ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, నేడు మాకు దయచేయము. స్టోర్ చేసుకోవటం కాదు, ఏమి తిందుమా మీ కొరకు మరి ఈ యొక్క మరి అన్నిటినీ స్టోర్ చేసుకోవటం కాదు, కానీ పిల్లల ఆస్తులను సమకూర్చుకోవటం అది కాదు, కానీ ఏ రోజు అవసరతలు అది పిల్లలు ఈ దినం గురించి ఏనాడు కీడు ఆరారు కానుడు. ప్రతి దినం కూడా క్రీస్తుతో వెంబడించటం పిల్లల, ప్రతి దినం తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ మరి నన్ను వెంబడింపవాలని, అనుదినము వెంబడింపవాలని అని చెప్పి ఉంటుంది పిల్లల డైలీ. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటటువంటిది వన్ డే ఎట్ అ టైం. వీ డు నాట్ వరీ అబౌట్ ఫ్యూచర్, వీ డు నాట్ వరీ అబౌట్ పాస్ట్. కాబట్టి వీ ప్రైజ్ గాడ్ ఫర్ టుడే. ఈ యొక్క దినాన్ని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. అనేక మంది ఈ దినాన్ని చూడకుండానే స్వర్గస్థులయ్యారు. మనకైతే దేవుడు మనకు ఆ యొక్క మంచి మరి ఆయుష్ను పెంచి పిల్లరా మంచిగా వీ కెన్ బ్రీత్, మరి వీ కెన్ ప్రైజ్ గాడ్, వీ కెన్ టాక్. సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప కనికరం అయి ఉంటున్నది. కాబట్టి మనం ఎంతైనా పిల్లరా దేవుణ్ణి అడగవలసినటువంటి వారం ఉంటున్నాం. ప్రొవిజన్స్ కొరకు ఆయన మనకు అడిగినటువంటి దానికంటే ఎన్నో రెట్లు అధికముగా ఇచ్చేటటువంటి దేవుడు, సమృద్ధి కలిగినటువంటి వాడు, సహాయం చేసే దేవుడు, అక్కర్లో ఉన్నటువంటి వారిని, ఆపదల్లో ఉన్నటువంటి వారికి ఆయన ఆదుకునేటటువంటి దేవుడు పిల్లారా. అంతేకాకుండా క్షమాపణ పిల్లారా, ఆయన క్షమించేటటువంటి దేవుడు. ఈజ్ అ ఫర్గివింగ్ గాడ్, ఆ గాడ్ హూ ఫర్గివ్స్ us. మరి మన యొక్క సమస్త దుర్నీతి, మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొని సమస్త దుర్నీతి నుంచి ఆయన కడిగి పవిత్రం చేయనటువంటి ఆయన క్షమిస్తాడు పిల్లారా. మరి ఇక్కడ మన ఈ యొక్క పరలోక ప్రార్థనలో కూడా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించేటటువంటి గుణము మరి తండ్రితోటి మరి మనం అడుగుతున్నాం. అందులాగానే ఇతరులతోటి కూడా పిల్లారా సమాధానంగా ఉండటము. మరి ఏమైనా సరే బ్యారియర్స్ ఉన్నట్లయితే, అడ్డంకులు ఉన్నట్లయితే, ఒకవేళ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే ఎటువంటి అయినా సరే సమాధానం చేసుకోవటం, క్షమించుకోవటం, సర్దు పుచ్చుకోవటం అనేటటువంటి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మన యొక్క అవసరతల నిమిత్తం కూడా దేనిని గురించి మీరు చింతించకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. మీ యొక్క విన్నపములు, మన యొక్క పిటిషన్స్, మన యొక్క రిక్వెస్ట్, మరి మన యొక్క నీడ్స్ అండ్ వాంట్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్
మనం ప్రార్థన ద్వారా దేవునికి మనం తెలియజేయవచ్చు పిల్లారా. ఆ క్షమాపణ అడగవచ్చు. మరి ఇతరులను క్షమించాల్సినటువంటి అవసరతను కూడా గుర్తించి మరి మనం దేవుని సన్నిధిలో వేడుకుంటాం. దేవుడి యొక్క శక్తి కొరకు ఆ రీతిగా దేవుడు ఇచ్చేటువంటి బలంతోటి, ఆ జ్ఞానంతోటి పిల్లరా మనము మరి ఎవరి దగ్గర అయితే సరి చేసుకోవాలో, సమాధాన పడాలో వారి దగ్గరికి వెళ్ళి మరి సరి చేసుకోవాల్సిన ఎవరితో ఉంటున్నది. అంతేకాకుండా మూడవదిగా ప్రొటెక్షన్ అండ్ పర్పస్ పిల్లారా. మరి దేవుడు మనను కాపాడేటటువంటి దేవుడు పిల్లరా. ప్రొటెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా శోధనలు పిల్లరా. ఇక్కడ తర్వాత వచ్చినప్పుడు చూస్తే మమ్మల్ని తేక శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. కాబట్టి శోధనలోనికి తేక టెంప్టేషన్స్ పిల్లారా. ఇది నాలో దేవునిలో ఉండేటటువంటి వారికి అనేక రీతులుగా లోక ఆకర్షణ, లోక సాతాను మరి ఈ యొక్క పవర్ అయితేనేనండి, వరల్డ్ అనేటటువంటిది శరీరమే మనకు మరి వ్యతిరేకంగా ఉంటది. ఇహలోక పరంగా అనేక మంది కూడా మన ఎడల జలసితోటి, ద్వేషంతోటి, అసూయతోటి, ఆ పగ కలహములతో ఉండేటటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి మనం ఎంతైనా సరే దేవుని వేడుకోవాలా, కాపాడమని చెప్పి పిల్లగా దేవుడు మనను ప్రే ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ టెంప్టేషన్స్. ఈ యొక్క శోధనలో నుంచి తేక ఆట గురించి పిల్లల ప్రతి దినం కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారం అంటున్నాము. లూకా 11 మొదటి 4 వచనాల్లో కూడా మరి ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకు అక్కడ కనపడుతుంది. అవి చదువుకుందామండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయన అడిగాను. కాబట్టి ఇక్కడ యోహాను వారి యొక్క శిష్యులకు నేర్పించేటటువంటి రీతిగా మాకు కూడా నేర్పించు, ఎలాగ ప్రార్థన చేయాలా. ఒకవేళ పిల్లారా మనకు ప్రార్థన చేయటం అనేటటువంటిది రాకపోతే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ గాడ్. ఆ దేవుని సన్నిధిలో చిన్నప్పుడే మాటలు రావు పిల్లారా. వచ్చి రాని మాటలతోటే మరి ఆ రీతిగా పిల్లారా దేవుని సన్నిధిలో చిన్నగా మరి అలవాటు చేసుకోవటం. ఇట్ షుడ్ బికమ్ ఏ హ్యాబిట్ పిల్లారా. కాబట్టి అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. గివ్ అస్ డే బై డే అవర్ డైలీ బ్రెడ్ పిల్లలు. ప్రతి దినము పిల్లలు మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించి ఉన్నాము గనక మా పాపలను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఏ ఏ అంశములు మరి ప్రార్థనలో గుర్తుంచుకోవాలి ఇక్కడ మరి తేటగా తెలియజేయటం అనేటువంటి మనం చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క ప్రార్థనలో మరి మరి ఇన్కార్పొరేట్ చేయవలసినటువంటి అవసరత ఉంటున్నది. ఏదో జస్ట్ మెకానికల్గా రొటీన్గా మరి అవసరతల గురించి ప్రార్థించడం కాదు. కానీ ఆ పోస్చర్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రైజ్ ఈజ్ ఇంపార్టెంట్, పిటిషన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మరి అంతేకాకుండా ఆ యొక్క ప్రొవిజన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పిల్లరా మనము మన యొక్క ప్రార్థనలో మనము మరి ఇన్కార్పొరేట్ చేయవలసినటువంటి వారం ఏంటున్నాం. ఈ రీతిగా మనము మరి ప్రార్థనను మరి దినదినం కూడా ఎక్కువగా మరి స్తుతించటము, ఘనపరచటము, క్షమించుకోవటము, అవసరతల గురించి ప్రార్థించటం, ఇతరుల కొరకు ప్రార్థించటం, ప్రార్థన విజ్ఞాపనలు చేయటం అనేటటువంటిది, దేవుని గురించి చింతించకుండా ఎవ్రీథింగ్ ప్రతిది కూడా మనము దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు నిజంగా మన యొక్క హృదయములలో, మనస్సులలో పిల్లల సమాధానం అనేటటువంటిది వస్తుంది. ఆ రీతిగా మరి ప్రభు ప్రార్థన మరి మనం అలవర్చుకుంటూ నేర్పించినటువంటి ప్రార్థన మరి ఆ రీతిగా మన యొక్క ప్రార్థనను ఈ యొక్క లెంట్ సీజన్లో మనము మరి ఇంకా ఎక్కువగా పిల్లల ఆ ప్రార్థన శక్తిని పొంది దేవుని కొరకు భయంకరంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, దయగల నాయన, నేటి ధ్యాన అంశం కొరకు వందనాలు ప్రభువా. గొప్ప నాయన, మీరు నేర్పించినటువంటి ఆ యొక్క
ప్రభు ప్రార్థన ప్రభు తండ్రి మా యొక్క జీవితాలలో తండ్రి మరి చేయటానికి సహాయం చేయండి. మీరు చెప్పినటువంటి అంశములను తండ్రి మా యొక్క ప్రార్థనలో గుర్తుంచుకోవటానికి వాటిని తండ్రి ఇంక్లూడ్ చేయటానికి మీరు సహాయం చేయండి ప్రభు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి యొక్క ప్రార్థన జీవితంలో పరిశుద్ధాత్మ ప్రభు మరి ఎలాగూ ప్రార్థన చేయాలో తండ్రి మరి తెలియనటువంటి వారికి తండ్రి సహాయం చేయండి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి. మరి తండ్రి ప్రభు అబ్బా తండ్రి అంటూ ప్రభు మొరపెట్టి కేకలు వేస్తూ ఎలుగెత్తి తండ్రి ప్రభు మీ సన్నిధిలో అడగటానికి ప్రార్థించటానికి హృదయం అంతా కూడా కొమ్మరించి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించి మీ మరి తండ్రి అవసరతలను వారి యొక్క అవసరతలను తండ్రి మీ దగ్గర నుంచి పొందటానికి జవాబు పొందటానికి క్లారిటీ ఒకవేళ కన్ఫ్యూజన్లో ఒకవేళ క్రాస్ రోడ్స్లో ఉన్నట్లయితే కెరియర్స్ వీటన్నిటిలో కూడా తండ్రి మీరు సహాయం చేయండి. ఎంతమంది ప్రభా స్వస్థ గురారు యేసు నామంలో తండ్రి స్వస్థత దయచేయండి. ఒక గొప్ప తండ్రి తల నుంచి అరకాల వరకు కూడా ప్రతి అవయవంలో కండరములు కీరలను తండ్రి మరి నరములను తండ్రి ఎముకలను తండ్రి దర్శించి ప్రభు కావలసినట్టు బలము శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభు తండ్రి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నట్టు వారికి కూడా తండ్రి సాటి అయిన సహకారాలను జీవిత భాగస్వామ్యాలు దయచేయండి. ఈ దినదేవులతో దింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. God bless you all. Have a good day.